హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిమెంట్ మ్యూరల్ ఆర్ట్ అంతకుముందు ఒక వీడియోలో మీకు చూపించడం జరిగింది. మరి ఈ వీడియో పుట్టి ఎలా వేయాలి, అలాగే పేపర్ కొట్టి కలరింగ్ వర్క్ అనమాట. ఇది మీకు అంతకుముందు చెప్పాను, ఇంకో వీడియో వస్తుందని. కాబట్టి ఆ సిమెంట్తో మ్యూరల్ ఆర్ట్ చేయడం జరిగింది. ఈ పార్ట్లో దాన్ని అంటే బ్రష్తోనే పుట్టి వేయడం జరిగింది. 2 కోటింగ్లు వేసిన తర్వాత పేపర్ కొట్టాను. తర్వాత ఇప్పుడు రెక్కలకి పర్టికులర్గా ఇప్పుడు ఎక్కించడం అవుతుంది. మీరు చూస్తున్నారు. మరి ఇది చేసేటప్పుడు పుట్టి 3 భాగాలైతే ఒక భాగము పిఓపి కలపాలి. 3:1 రేషియో అనమాట. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఇంకా డీటెయిల్డ్గా ఇందాక కుర్రోళ్ళు కొట్టారు. ఇప్పుడు కొన్ని పార్ట్స్ అనమాట, ఐ, తర్వాత అంటే అదే కళ్ళు, ముక్కు, నోరు, ఈ పార్ట్లు అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ సరి చేస్తున్నాను. అంతకుముందు కుర్రోళ్ళు ఎక్కించారు కాబట్టి ఆ పార్ట్స్ అన్నీ నేను మళ్ళీ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. పేపర్ కొడుతున్నాను. అలాగే ఇంకా వేరే కళ్ళు నీట్గా లేవు కాబట్టి దాన్ని మళ్ళీ మొత్తం గీకేసి మళ్ళీ ఇప్పుడు పిఓపి పుట్టి కలిపినటువంటి ఆ పేస్ట్తో మళ్ళీ చేస్తాను. ఇప్పుడు చూడండి మీరు. అవన్నీ తీసేయాలి. ముందు తీసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కన్ను బొమ్మలు, కన్ను రెప్పలు అవన్నీ కూడా మళ్ళీ చేస్తున్నాను. వాళ్ళు మొత్తం కప్పేశారు. మళ్ళీ నేను అవన్నీ గీకేసి మళ్ళీ సరి చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మనం వేసుకోవాలి. అంటే సిమెంట్తో కాకుండా పుట్టితో మళ్ళీ ఇలా చేయాలన్నమాట. ఇది అయ్యాక మరి యథావిధిగా పేపర్ కొట్టాలి. అవి కూడా వీడియో కంటిన్యూ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది దగ్గర ఒక 16 నిమిషాలకి దగ్గర, అంటే 15-40 నిమిషాలు ఈ రేంజ్లో ఉన్నటువంటి వీడియో ఇది. ఎందుకంటే ప్రాసెస్ పుట్టి ఎక్కించాలి, పేపర్ కొట్టాలి, తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్ అన్నీ మీకు చూపించాలి అని అంటే మరి టైం కొద్దిగా అవుద్ది. మరి కొద్దిగా ఓపికతో మీరు చూడాలి. తర్వాత కలరింగ్ పార్ట్స్, ప్రతి పార్ట్స్ అనమాట, కలరింగ్ కూడా ఎలా ఎక్కించాలన్నది చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ సరి చేస్తామన్నమాట. అప్ అండ్ డౌన్స్ అనమాట ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ అన్నీ మరి సరి చేస్తూ చేస్తున్నాను. కాబట్టి మరి ఈ విధంగా మనం ఎక్కించాలి. సజెషన్ ఇవ్వాలి అనుకుంటే చాలామంది ఆల్రెడీగా ఈ వర్క్లో ఉన్నవాళ్ళు సజెషన్ ఇవ్వండి. నాది ఇది ఫస్ట్ టైం మ్యూరల్ ఆర్ట్. అంతకుముందు వీడియోలో కూడా మీకు నేను చెప్పాను. ఏమైనా తప్పులు ఉంటే నన్ను కొద్దిగా చెప్పండి, ఇలా కాదు అలా చేయాలని. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మీరు ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు పేపర్ కొడుతున్నాను, పేపరింగ్ అవుతుంది. నీట్గా స్మూత్గా మనం పేపర్ కొట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు కూడా మ్యూరల్ ఆర్ట్ చేయగలరు. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్గా చాలా బొమ్మలు, పేర్లు అవన్నీ చేశాను. తర్వాత హౌస్ పెయింటింగ్స్ అంటే మీరు చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను. అయితే ఈ జోనరు ఇది ఫస్ట్ టైము మ్యూరల్ ఆర్ట్ అన్నది. ఎప్పుడో నుండి చెయ్యాలి అనుకున్నాను, ఇప్పుడు అవకాశం వచ్చింది. కాబట్టి ఇది నా మొదటి మ్యూరల్ ఆర్ట్ అనమాట.
సిమెంట్తో చేసేటప్పుడు ఫస్ట్ పాట్ చేశాను. ఇప్పుడు పుట్టి కలరింగ్ అనమాట ఈ పాట్లో. ఈ విధంగా నీట్గా మనం పేపర్ కొట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారన్న ఉద్దేశంతో ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా మీకు వీడియో చూపించడం జరుగుతుంది. ఈ పార్ట్స్ అన్నీ చాలా సున్నితంగా నీట్గా మనం పేపర్ కొట్టుకోవాలి. ఇవ్వండి చూడండి, కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎలా, మీ ఉద్దేశం ఏమిటో, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఆ పనితనం ఎలాగుంది అన్నది నాకు తెలుస్తుంది. తెలియనివి ఇంకా సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. కామెంట్ చేస్తే మీ ఉద్దేశం ఏమిటో కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కై డిజైన్ అనమాట. మ్యాక్సిమం స్ప్రే మిషన్తోనే వర్క్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా మనం బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ వేసిన తర్వాత బ్యాగ్ ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా వీడియోలు మీరు చూశారు ఈ బ్యాక్గ్రౌండ్ స్కై. వీటికి మరి బ్యాక్గ్రౌండ్ స్కై వేయాలి అంటే దేవదూతులు కాబట్టి మరి మేఘాల్లో నుండి ఆకాశం పై నుండి దిగినట్టు అలా ఉంటాయి కాబట్టి మరి బ్యాక్గ్రౌండ్ మరి ఏమీ ఉండదు, ఇక్కడ స్కై అనమాట. స్కైలో నుండి వస్తున్నట్టు ఆ భావంలో మనం చూడాలి. అందుకని మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం స్కై అనమాట. ఈ విధంగా మనం వేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొమ్మని లేదా ఈ మ్యూరల్ ఆర్ట్ని ఇప్పుడు కలరింగ్ క్లాత్ మొత్తం రెడ్ క్లాత్ అనమాట. అది మిషన్తో జాగ్రత్తగా ఇలాగ వేసుకోవాలి. మనం క్లాత్ ఉన్న పార్ట్ మొత్తం ముందు రెడ్ అనమాట. ఇది ఈ విధంగా మనం ఎక్కించుకోవాలా. ఈ స్ప్రే మిషన్ తాలూకా నోజల్ సైజ్ వచ్చేమో 0.8 నుండి 1.0 వరకు మనం యూజ్ చేయొచ్చు అని మరి ఇది ఆన్లైన్లో నేను తీసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు చూపించినటువంటి సైజ్ మీకు చెప్తున్నాను. 0.8 mm నోజిల్ సైజ్ అనమాట ఇది. ఈ విధంగా మనం కంట్రోల్ చేసే దాన్ని బట్టే ఉంటుంది, ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా. మరి ఎడ్జుల దగ్గర మరి చూడండి మరి ఎలా కట్ చేసాను నేను. ప్లేస్ ఎక్కువ ఉన్న దగ్గర మనం ఫోర్స్ పెంచాలా, అంటే మన హ్యాండ్లోనే ఉంటుంది మేనేజింగ్ మొత్తం. ఓకే, ఇప్పుడు కలర్ అయింది. లోతు అంటే లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఉన్నాయి కదా, డార్క్ షేడ్ ఇవ్వాలన్నమాట మనం. లోతు పార్ట్ అన్నింటినీ పైన ఉన్నవి మనకి లైటింగ్ వస్తుంది కాబట్టి ఆ కలరు. లోతుగున్న పార్ట్ అన్ని లైట్గా బ్రౌన్ కలర్తోనే ఈ విధంగా చేసినట్లయితే ఒక దూరం నుంచి చూసినప్పుడు కూడా షేప్స్ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మరి
వేసుకోవాలి. హ్యాండ్ వర్క్ కూడా చేయొచ్చు, కాకపోతే కొద్దిగా టైం పడద్ది. తర్వాత మనకి బ్రష్ ఇది ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మిషన్ వర్కే చేయాలని చేస్తున్నాను. ఇంకా చిన్న గన్ ఉంది 0.2 mm నోజల్ సైజు, బట్ ఈ పైప్ అన్నది సెట్ అవ్వలేదు, చాలా చిన్నది అనమాట. అదే అంతకంటే చిన్నది మరి లేదు. టాటూలకి, కేకులకి, తర్వాత మేకప్లకి వాడతారు. అది మీకు ఎప్పుడైనా కుదిరితే మీకు చూపిస్తాను, అది కూడా ఆ గన్ను. తర్వాత ఇప్పుడు హైలైట్స్ అనమాట, అంటే లైటింగ్ తగిలిన దగ్గర కొద్దిగా మనకి షైనింగ్ కనిపిస్తుంది కదా, ఆ పార్ట్స్ అన్నీ వైట్తో వేస్తున్నాం. దాని తర్వాత ఒకటి అనమాట, ఇలా వేసుకోవాలి మనం. చూడండి మరి లైటింగ్ కనిపిస్తున్న దగ్గర అలా చేయాలా. ఇప్పుడే మనకి దూరం నుంచి చూసినప్పుడు ఆ లైటింగు, ఆ నీడ, ఇవన్నీ ఈ కలర్ బట్టే మనకి కనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే బయట వచ్చిందో ఆ పార్ట్ అన్నీ మనం మరి అలా వేసుకోవాలి. ఇంకో పక్క ఇటు అటు ఉంది, ఇది డోర్కి అవతల ఇవతల. ఈ విధంగా మనము లైట్ షేడ్స్ అన్నీ మనం అలాగా వేసుకోవాలి. ఈ పార్ట్ నేను హ్యాండ్ వర్క్ చేస్తున్నాను బ్రష్తో. తర్వాత రెక్కలకి బ్యాక్గ్రౌండ్ మరి స్కై ఉంది, అంటే వైట్ ఎక్కువ ఉంది కాబట్టి మరి ప్యూర్ వైట్ రెక్కలని అంటే మనకి కలిసిపోద్ది. తర్వాత వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఫోటో, ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఈ కలర్లోనే ఉంది, అందుకు ఆ కలర్లోనే వేయడం అవుతుంది. పైన పార్ట్ ఎల్లో, కింద పార్ట్ ఎల్లో, సెంటర్లో లైట్గా గ్రీన్ టైప్ వస్తుంది అనమాట, అంటే బ్లూ షేడ్ టైపు. ఈ విధంగా మరి మనం వేసుకోవాలా. చూడండి టోటల్ ఆ కటింగ్లు అవన్నీ చాలా నీట్గా మనం కట్ చేయొచ్చు. వాటిని ఇందాక చెప్పాను కదా, మన చేతిలోనే ఉంటుంది, మనం మేనేజ్ చేసుకోవడంలోనే. అదిగోండి ఆ కలర్లో అనమాట, లైట్గా ఆ రెక్కలు రంగురంగులు అనమాట. అదే బ్రష్ వర్క్ అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి 2-3 కలర్స్ ఒకే దీనిలో వచ్చినప్పుడు ఆ మల్టింగ్ కానీ లేకపోతే ఇవి కాబట్టి ఇలా మిషన్తో అయితే మనకి బాగా వస్తుంది. ఓకే, ఫైనల్ వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కై, తర్వాత దేవదూతలు ఇటు అటు ఆహ్వానం పలుకుతున్నట్టు. కాబట్టి చూడండి, ఓకే, క్లాత్ కానీ ఇది కానీ ఇందాక చెప్పాను కదా మీకు, డార్క్ లైట్ షేడ్స్, ఫేస్ అవన్నీ. కాబట్టి మరి వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. తద్వారా
చాలామందికి చేరుతుంది వీడియో. కాబట్టి చూడండి పైన స్కై కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.